మాజీ చైర్మన్లకు అలాగే చైర్మన్ మిమ్మల్ని కూడా పేరు పేరున ఉద్యమాలను తెలియజేస్తున్నాను. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మహాత్మా జ్యోతిబా పూలే ఒక్కసారి మనం చరిత్ర స్మరించుకోవాలి. ఈ రోజు మహిళలు దేనిలో వెనుకబడ్డారు అని ఒక్కసారి ఆలోచన చేయండి. 2 వీలర్ నడపడంలో ముందున్నారు, కారు నడుపుతున్నారు, ఆటోలు నడుపుతున్నారు, లారీలు నడుపుతున్నారు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా మహిళలు అవుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో, బయట వ్యాపారంలో అన్నింటిలో ముందున్నారు. అయినా కూడా మహిళల పైన వివక్షత నడుస్తుంది, మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. అలాంటి ఇంత అద్భుతమైన ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ సమాజంలో కూడా ఇంకా కూడా వివక్షత నడుస్తుంది. మరి ఒక్కసారి 200 సంవత్సరాల క్రితం మనం వెనక్కి వెళ్తే అప్పుడు ఎంత వివక్షత ఉండొచ్చు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే మహిళల పైన అప్పుడు ఏ విధమైన వివక్షత ఉంది? బయటికి వెళ్ళొద్దు, చదువుకోవద్దు, పక్కలతో మాట్లాడద్దు, ఇక్కడ చూడొద్దు, అక్కడ చూడొద్దు అని చెప్పేసి అంటే ఎంతో వివక్షత గురైనటువంటి సమయంలో మహిళలు చదువుకోవాలి, మహిళలకు సమాన హక్కు ఉండాలి అని చెప్పేసి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా. అలాంటి వ్యక్తి వారిని కూడా చదువుకోవాలని చెప్పేసి, చదువు చెప్పాలని చెప్పేసి, స్కూల్ పెట్టాలని చెప్పేసి పోరాడినటువంటి వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మన వాళ్ళందరూ కూడా వచ్చామా వెళ్ళామా అని కాకుండా ఒక మంచి మెసేజ్ని బయటకు తీసుకెళ్ళాలి, ఒక మంచి మెసేజ్ని ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాలి. ఎందుకంటే వచ్చాము వెళ్ళామని అంటే మాత్రం ఈ సమాజంలో మనం దేనిపైన వెనుకబడ్డాం అని చెప్పేసి పోరాటం చేయాలి. బీసీలు ఎంతో వెనుకబడిపోతున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయినలోకే మనకు మన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వచ్చే 4-5 ఏళ్లలో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సగానికి సగం ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బీసీ.